మొన్న ఆకుకూర విత్తనాలు వేసిన కదా ఒక వారం క్రితము ఫ్యాన్స్ అడుగుతున్నారు ఏమైంది మొలకలు వచ్చినాయని. ఇది చుక్క కూర, ఇది చుక్క కూర వచ్చినాయి అక్కడక్కడ, ఇవన్నీ చుక్క కూర అక్కడక్కడ వచ్చినాయి. ఇదేమో గంగవాయిల్ కూర, చిన్నగా ఉన్నది గంగవాయిల్ కూర. ఈ గంగవాయిల్ కూర అది 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 ఎర్ర తోటకూర. అది ఇది మెంతెం కూర. ఇదేమో ఆవాలు జల్లితే ఆవాలు అది ఇట్లా వచ్చింది. ఆవాలు అక్కడక్కడ మొలిచినాయి. ముందు అట్లా. ఇదేమో ఉల్లిగడ్డ వేసిన కదా, ఉల్లిగడ్డ. పుంటి కూర పిడికెడిత్తులు చల్లితే ఒక్కటి మొలిచింది పుంటి కూరది. ఏమైందో మరి, అన్ని ఇత్తులు ఎక్కడ చనిపోయినాయో ఏమవుతుందో తెలియదు. ఒకటి వచ్చింది గిన్నె పిడికెడు చల్లితే. ఇక్కడ ఇంకోటి వచ్చినట్టున్నది అంతే. ఇది అదేనో కాదు, బెండది అది. సో ఇవి టమాటాలు అయితే అవి పుష్కలంగా వస్తున్నాయి. టమాటాలు మిర్చీలు అవన్నీ. మిర్చి. ఇవి మొక్కజొన్న, కుకుంబర్, కీరా అంటారు కుకుంబర్. ఇదేమో అదేది పుచ్చకాయని ఏమంటారు, వాటర్ మెలన్. ఇది లాస్ట్ ఇయర్ అరబీ శామగడ్డ ఒక్కటి చిన్నది గింతంతది పెడితే ఇక మేము వంగజాలక అది మళ్ళీ తీయలేదు. సో స్నో పడి మొత్తం చచ్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎండ రాగానే మళ్ళీ వచ్చేస్తున్నది. అది ఇక్కడ ఉన్నట్టున్నది శామగడ్డ, ఏదో తవ్వుతుంటంలో వచ్చినట్టున్నది. ఇది అది కథ. ఇట్లా చిన్న ఒక్కటి పెడితే ఇంతగానో మైంది తీయకపోతే. ఇవేమో చిక్కుడు, పెద్ద చిక్కుడు చిన్న చిక్కుడు అంటారు కదా, అవి ఇవైతే చనిపోతున్నట్టున్నాయి. ఇది ఒక్కటి చనిపోయింది. ఇక్కడ బీరకాయ 7-8 పెడితే జస్ట్ ఒకటే దక్కింది, మొత్తం మిగతా అన్నీ చనిపోయినాయి. బెండగిడ బాగానే పెట్టినుండే, ఇవే కొన్నే మిగిలినాయి. ఒక 20-30 పెడితే 6-7 మిగిలినాయి అంతే. ఎందుకు చనిపోతున్నాయో తెలియదు. కాకరయ్య ఒక 2 వేసిన, మరి ఇవి దక్కుతాయో చూడాలి. కప్పులలో వేసి మళ్ళీ కప్పులకి వెళ్ళి తీసి ఇట్లా పెట్టిన. మొన్న పెట్టిన, మరి ఉంటాయా ఏమైతాయో చూడాలి. ఆనియన్ కాయ ఫస్ట్ బకెట్లు వేసినాం ఇట్లా. ఆనియన్ కాయ ఇత్తు ఇంకా అలా ఇది తీసి మళ్ళీ భూమిలో పెట్టాలి.